హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గరలో మంచి ఇల్లు తీసుకొచ్చానండి. కొత్తగా కడుతున్న ఫ్లైఓవర్కి అయితే జస్ట్ దగ్గరలోనే ఉంటుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే సౌత్ ఫేస్ కట్టించిన 2 BHK హౌస్ అండి. పక్కన ఉన్న హౌస్ కూడా సేల్కి ఉందండి. అది వచ్చి 100 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 40 lakhsలో హౌస్ ప్రైస్ అయితే ఉంటుందండి. ఇది 167 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఇంటి వీడియో కూడా మన ఛానల్లో పెట్టడానికైతే ట్రై చేస్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు బిల్డింగ్ అవుట్ సైడ్ వచ్చి 33 feet రోడ్ అండి. బిల్డింగ్ ఫ్రంట్ ఒక కార్ పెట్టుకోవచ్చు, లోపల కూడా కార్ పెట్టుకునేకైతే ప్లేస్ అయితే ఉందండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా వచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. యాంటిక్ టైల్ యూజ్ చేశారు. ఈవెన్ చిన్న కార్ లాంటిది అయితే బాగా పడుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. చుట్టుపక్కల POP సీలింగ్ చేయించారు. సెంటర్లో PVC సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి వచ్చి టైల్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ డోర్ తీసుకున్నారు. సింహం ద్వారం డిజైన్ అయితే బాగుంది. ఇది సౌత్ వైపు తీసుకున్నారు. ఇది 8 feet హైట్ వరకు అయితే తీసుకున్నారు. కింద వచ్చి అంతా కూడా గ్రానైట్ స్టెప్ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా డబుల్ డోర్ తీసుకున్నారండి. మనకి ఇలా డబుల్ డోర్ తీసుకోవడం యూజ్ ఏంటంటే మనకి లోపల సామాన్లు అయితే కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. మనకి ఈస్ట్ వైపు సంద వచ్చి 2 feet తీసుకున్న టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది 167 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్లో చూస్తే 3.4 cents వరకు వస్తుంది. ఇక్కడ సౌత్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసి లోపలికి కట్టకుండా ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 8 టైల్స్ యూజ్ చేస్తారు. 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారండి. రెగ్యులర్గా మోడల్ కాకుండా ఒక యూనిక్ మోడల్ అయితే తీసుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుందండి. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చేసి టైట్గా తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. టోటల్గా POP సీలింగ్ చేయించారండి. ఇక్కడ సెంటర్లో బాక్స్కి అయితే రాయల్ ప్లే తీసుకున్నారు. హాల్లో స్టడీగా టీవీ యూనిట్ ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే తీసుకున్నారు. టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ వరకు తీసుకొచ్చారండి. ఇక్కడ వచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈజీగా 65 టీవీ అయితే పడుతుంది. కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. పైన కూడా టాయ్స్ అయి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ తీసుకున్నారండి. ఇక్కడ స్టోన్ డిజైన్లో మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే మంచిగానే ఇచ్చారు. మనకి హాల్ పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x23 అండి. 10 అడుగులు విడ్త్ ఇచ్చారు. 23 అడుగులు వచ్చి లెంత్ ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక డోర్ తీసుకున్నారు టీవీ యూనిట్ పక్క నుంచి. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ చూడండి, చాలా పెద్దదిగా ఇచ్చారు. 10 అడుగులు విత్ వచ్చింది. లెంత్ వచ్చి 23 అడుగులు తీసుకున్నారండి. లోపల వచ్చిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఎల్ షేప్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుందండి. మనకి హాల్లోకి ఎంటర్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. సెంటర్లో వాల్కి అయితే రాయల్ ప్లే తీసుకున్నారు. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. బెడ్రూమ్ డోర్ దగ్గర వచ్చిన బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే చాలా మంచిగా తీసుకున్నారు. మనకు జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. డోర్ తీసుకుని లోపలికి వెళ్తాం రండి. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x15 సైజులో తీసుకున్నారు. దీనివల్ల మంచం అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారు. సౌత్ అండ్ వెస్ట్ వైపు కూడా 2 విండోస్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే తీసుకున్నారు. ఈ గోడకైతే రాయల్ ప్లే అయితే తీసుకున్నారు. బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తారు సౌత్ వైపు వాల్కి. అలాగే బెడ్రూమ్లో మన బెడ్రూమ్ డోర్ పక్కనే నార్త్ వైపు వాల్కి అయితే టోటల్ కబోర్డ్ చేయించారండి. వాల్డ్రాప్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లైమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది మ్యాట్ ఫినిష్తో తీసుకున్నారు. పైన అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లైమ్ సీట్స్ కూడా చాలా క్వాలిటీగానే ఉన్నాయండి. మ్యాట్ ఫినిష్తో తీసుకున్నారు. మంచి డిజైన్లో తీసుకున్నారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా చేయించారు. మనకి ఈ కబోర్డ్ తీసి లోపల కన్నా లోపల సపరేట్గా మన బాత్రూమ్ డోర్ ఇచ్చారండి. బాత్రూంలో యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అడ్జస్ట్ పైన కూడా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారండి. బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులో తీసుకున్నారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x12 సైజులో తీసుకున్నారు. మనకు మంచం అది కూడా బాగా సెట్ అవుతుందంటే ఒకసారి చూడండి. ఇక్కడ యూజ్ కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. వెస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి సీలింగ్ డిజైన్ చూడండి. మనకి ఈ 1 బాక్స్కి వచ్చింది కదా, దీనికి మనకి స్ట్రైట్కి వచ్చిన ఈ నార్త్ వైపు వాళ్ళకి కూడా మనకి రాయల్ ప్లే తీసుకున్నారండి. ఒకటే డిజైన్లో స్ట్రెచ్డ్ పెయింట్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే మంచిగా ఉందండి. ఈ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో సౌత్ వైపు వాల్కి అయితే మన బెడ్రూమ్ డోర్ పక్కన ఒక వాల్ డ్రాప్ చేయించారు. సేమ్ ప్యాటర్న్లో అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. సేమ్ ప్యాటర్న్లో మన డెక్లైమ్ సీట్స్ కూడా యూజ్ చేశారండి. లోపల సెల్ఫ్స్ అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నాయండి.
మనకి ఈ కబోర్డ్ అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. లోపల కూడా ఇంకో డోర్ అయితే తీసుకున్నారు. ఈ వాష్రూమ్ కూడా 4x6 సైజులో తీసుకున్నారు. లోపల బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. సూట్స్ కానీ, ట్యాప్స్ కానీ, శానిటరీ కానీ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ఇల్లైతే రెడీ టు మూవ్ అండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ తప్ప ఇంకా బ్యాలెన్స్ అయితే వర్క్స్ అయితే ఏమి లేదని క్లీనింగ్ చేసి అప్ చెప్పడమేనండి. ఈ ఇల్లు ఎక్కడ ఉన్నది ఎగ్జాక్ట్గా అడ్రస్ చెప్తాను చూడండి. మన కాకినాడ అచ్చంపేట జంక్షన్ కొత్తగా వేస్తున్న ఫ్లైఓవర్ ఉంది కదండి, ఆ ఫ్లైఓవర్కి దగ్గరలో కొత్తూరులో అయితే ఉంటుందండి. జస్ట్ ఆ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ఇంటర్నేషనల్ హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ప్రతి స్కూల్ బస్సు, కాలేజీ బస్సు కూడా మన ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్తుందండి. ఏరియా అయితే చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. ప్లస్ మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ పూజారం తీసుకున్నారు. పూజారం కూడా చూద్దాం రండి. పూజారం అయితే పర్లేదండి, సరిపోతుంది. ఒక ఇద్దరికైతే సరిపోతుంది. లోపల దేవుని పెట్టుకున్నకి వెళ్ళి ఇంకా పూజ మందిరం కూడా చేయించారు. ఈస్ట్ వైపుకి ఒక చిన్న కిటికీ ఇచ్చారండి. పూజ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే చిన్న వాల్ డ్రాప్ కూడా చేయించారు. లోపల కబోర్డ్ వర్క్ అయితే మంచిగానే చేయించారండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మంచిగానే చేయించారు. ఈ పూజారం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ ఇచ్చారండి. టోటల్ ఏరియా అంతా కలిపి 9x20 సైజులో తీసుకున్నారు. మనకు 4 సీటర్ కానీ 6 సీటర్ కానీ టేబుల్ అయితే బాగా సెట్ అవుతుందండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈస్ట్ వైపుకి ఒక విండో తీసుకున్నారండి. ఇక్కడ డైనింగ్ హాల్ కాబట్టి డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికైతే ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ చేయించారు. దీనికైతే గ్లాస్ యూజ్ చేశారు. బిల్డింగ్కి వాయులో మనకి కిచెన్ ఇచ్చారండి. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి వాయులో కిచెన్ తీసుకున్నారండి. డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ తీసుకున్నారు. ఈ గ్యాప్ కూడా చూడొచ్చండి. ఇంటిలేషన్ కోసం అలాగే మనం కుక్ చేసుకున్న ఐటమ్స్ కూడా ఇటు ఫార్వర్డ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపుకి అయితే స్టవ్ ఇచ్చారండి. మన అడ్జస్ట్ పైన కానీ సిమ్లీ పెట్టుకోవడానికి కానీ పాయింట్స్ అయితే మంచిగానే ఇచ్చారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికైతే ప్లగ్ పాయింట్స్ కూడా ఇచ్చారండి. మనకి అట్ టైం ఒక 4-5 ఉన్న సరే కిచెన్ అయితే స్పేసెస్గానే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా గ్లాస్ ఫినిష్తో ఉండడం వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న ఒక పాయింట్ ఇచ్చారండి. నార్త్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. అడ్జస్ట్ పైనకి అయితే పాయింట్ తీసుకున్నారు. దానికే సిమ్లీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మన కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడో కూడా రాజీ పడకుండా చేయించారు. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. మనకి నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దాం. లోపల బొమ్మలన్నీ కూడా గ్రానైట్తో చేయించారు. దీనివల్ల చెత్త ప్రాబ్లం అది కూడా ఉండదండి. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కావడానికి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అలాగే బిల్డింగ్కి వెస్ట్ వైప్స్ వచ్చి 20 అంగుళాలు తీసుకున్నారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. బిల్డింగ్ చుట్టుపైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎంత చెప్తున్నారని చెప్తున్నాను చూడండి. మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 67 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 67 లక్షలు చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ అయితే ఇస్తామని, రేటు కూడా మేము మాట్లాడతామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని జరిగే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే రండి, మేమే దగ్గరుండి చూపిస్తామండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. బెల్లర్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా మంచిగానే చేయించారు. మన కాలం చార్జ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 12 పిల్లర్స్ యూజ్ చేశారు. చుట్టుపక్కల కూడా ఒకసారి ఏరియా చూడండి, అన్నీ కూడా ఇల్లు అయితే ఉన్నాయండి. అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉంటారు ఈ ఏరియాలో. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.